సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మా అక్కయ్య ప్రారంభించిన వంటల పత్రికలో సలహాలు, సూచనలు, చిన్ని చిట్కాలు, వివిధ ప్రాంతాల వంటలను చక్కగా రాసి పోస్ట్ చేసేదండి. అందంగా అలంకరించిన ఆ వంటల ఫోటోలను చూస్తే ఎవరికైనా సరే తినాలి అనిపించేస్తుంది. అక్కయ్య ముఖ్యంగా తక్కువ సమయం పట్టే, చేసేందుకు సులువుగా, రుచిగా ఉండే పౌష్టిక విలువలతో కూడిన వంటల తయారీకి పెద్ద పీట వేసింది. ఆవిడ కంప్యూటర్ వెబ్సైట్ ను 3 నెలల్లో 1,00,000 మంది చూశారు. ఏడాది తిరిగేసరికల్లా వంటలపై ఆన్లైన్ పాఠాలని మొదలు పెట్టేసింది మా అక్కయ్య. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని సంగతులు చెప్పుకుందాం. హాయ్, వెల్కమ్ టు సౌందర్య లహరి. ఈ రోజు మన సౌందర్య లహరిలో జూబ్లీ హిల్స్ లో ఉన్న బ్లా హెయిర్ బ్యూటీ అండ్ స్పాలో ఉన్నామండి. అండ్ మనతో పాటు హెయిర్ స్టైలిష్ లక్కీ ఉన్నారు. సో లక్కీ ఈ రోజు మనకు డిఫరెంట్ హెయిర్ స్టైల్ చూపించబోతున్నారు. అదేంటో తెలుసుకోవాలంది కదా. గెట్ రెడీ. హాయ్ లక్కీ. హలో లక్కీ, ఈ రోజు మాకు సౌందర్య లహరిలో ఏం చూపించబోతున్నారు? జనరల్ గా తెలుగు అమ్మాయిలకి హెయిర్ కట్స్ చేసుకోవడం ఇష్టం ఉండదు, కానీ స్టైలింగ్స్ అంటే చాలా ఇష్టపడతారు. లాంగ్ హెయిర్ అంటే ఇష్టం. లాంగ్ హెయిర్ అంటే ఇష్టం వాళ్ళకి. ఎవరికైనా లాంగ్ హెయిర్ కావాలనుకుంటారు, కానీ లేయర్స్ కూడా ఉండాలి, వాల్యూమ్ కూడా కనిపించాలి, స్టైలింగ్ ఉండాలి అనుకుంటారు. అవును. సో ఇప్పుడు నేను మీకు ఒక హెయిర్ స్టైల్ చూపిస్తాను. కట్ లేకుండానా? కట్ లేకుండా ఒక హెయిర్ స్టైల్ చూపిస్తాను. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మన దగ్గర ఒక మోడల్ ఉంది ప్రశాంతి. తన హెయిర్ చూస్తే చాలా పల్సగా ఉంది, కింద చూస్తే లైఫ్ లెస్ ఉంది జుట్టు అంతా, కానీ తనకి స్టైలింగ్ కావాలి, కట్ వద్దు. సో దాంట్లో నేను టాంగింగ్ తో కొంచెం వాల్యూమ్ ఇస్తాను. ఇక్కడ అంతా వాల్యూమ్ అంటే కొంచెం ఒత్తుగా కనిపించేలాగా చేస్తాను. ఫస్ట్ లేయర్ ని స్ట్రైట్నర్ యూజ్ చేస్తాను. దీనికి కొంచెం లాంగ్ గానే అనిపిస్తుంది జుట్టు. టాంగ్ చేసినప్పుడు ఏమవుతుంది, కొంచెం పైకి వెళ్తుంది జుట్టు, కొంచెం పైకి వెళ్ళిపోతుంది. బౌన్స్ కోసం కొంచెం వాల్యూమ్ కోసం కొంచెం పైకి వెళ్ళిపోతుంది జుట్టు, లెంత్ తక్కువ అనిపిస్తుంది దాంట్లో మళ్ళీ టాంగ్ చేసినప్పుడు స్పైరల్లో. సో అందుకని నేను ఫస్ట్ లేయర్ కి స్పైరల్ గా యూజ్ చేస్తాను ఐరన్ మిషన్ తో. దెన్ ఇక్కడ నేను టాంగ్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఇక్కడ నుంచి ఎలా స్టార్ట్ చేస్తాను? ఫస్ట్ బ్యాక్ నుండి స్టార్ట్ చేస్తాము, నెక్ నుండి స్టార్ట్ చేసేసి దాన్ని స్పైరల్ కాల్స్ చేస్తాము. దాన్ని ఇక్కడ టాంగింగ్ చేస్తాము. ఫ్రంట్ లో కొంచెం వాల్యూమ్ ఇస్తాము. మరీ ఎక్కువ వాల్యూమ్ ఇస్తే కూడా ఫేస్ పెద్దదిగా అనిపిస్తుంది. కొంచెం వాల్యూమ్ ఇచ్చేసి వెల్క్రో వేసి కొంచెం వాల్యూమ్ ఇచ్చి వన్ సైడ్ చేస్తాము. బికాస్ తన ఫోర్ హెడ్ లో హెయిర్ లైన్ అన్ఈవన్ గా ఉంది. ఇక్కడ చూస్తే అన్ఈవన్ గా ఉంది, ఒక లైన్ లో లేదు. సో వన్ సైడ్ లో కవర్ చేస్తే ఫోర్ హెడ్ కూడా కవర్ అవుతుంది, కొంచెం స్టైలిష్ గా కనిపిస్తుంది. లెంత్ ఇలాగే పెట్టి లేయర్స్ ఇవ్వండి. లెంత్ ఇలాగే ఉంటుంది. పైన ఒక టాప్ సెక్షన్ ని తీసుకొని స్క్వేర్ గా తీసుకొని స్క్వేర్ లేయర్స్ ఇస్తాం. ఓకే, యూజింగ్ మూవ్స్ ఫర్ వాల్యూమ్. అంటే ఒకవేళ ఇంట్లో చేసుకోవాలనుకుంటే ఇది మూవ్స్ ఉండదు అందరి దగ్గర, అలా మూవ్స్ లేకపోయినా కూడా చేసుకోవచ్చు, కానీ ఒక డైరెక్షన్ లో చేస్తే వాల్యూమ్ ఎక్కువ వస్తుంది. మూవ్స్ అప్లికేషన్ అయిపోయింది. ఫ్రంట్ లో వాల్యూమ్ కోసం నేను వెల్క్రో యూజ్ చేస్తున్నాను. దాన్ని బ్లోవర్ తో చేస్తాను. బ్లోవర్ తో చేసేసి వెల్క్రో అప్లై చేసేసి ఉంచేస్తాను. దెన్ ఐ విల్ స్టార్ట్. ఫ్రంట్ లో వెల్క్రో పెట్టేసాము. వాల్యూమ్ ఎక్కువ వాల్యూమ్ కోసం దాన్ని లాస్ట్ లో ఓపెన్ చేస్తాము.
ఇప్పుడు ఏం చేయం దాన్ని, ఇంకా నేను సెక్షన్స్ తీసేసుకొని 4 సెక్షన్స్గా తీసుకోవచ్చు, ఇంకా చిన్న చిన్న సెక్షన్స్ తీసుకోవచ్చు. హెల్పర్స్ ఉంటే ఓకే, లేదంటే ఇంట్లో చేసుకుంటే డిపెండ్స్ ఆన్ మీకు ఎక్కడ వీలవుతే అలా చేసేసుకోవచ్చు. అండ్ బ్యాక్ నుండి స్టార్ట్ చేస్తాం మనం. సో దీంతో కర్ల్స్ ఎలా చేసుకోవాలి ఈజీగా మీరు చూడొచ్చు ఇప్పుడు. సో నేను టాంగ్ అండ్ ఐరన్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే ప్రశాంతి, ఫస్ట్ లేయర్ని నేను పొడవు చూపిస్తాను అన్నాను, లెంత్ కనిపించాలి. సో టాంగ్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది, పై దాకా తీసుకెళ్ళినప్పుడు హెయిర్ లెంత్ షార్ట్గా అనిపిస్తుంది. సో దీంట్లో నేను ఏం చేశాను అంటే పైదంతా టాంగ్ చేయలేదు, అసలు కర్ల్ అవ్వనివ్వలేదు, లెంత్ అలాగే ఉంటుంది, ఇది పొడవుగా కనిపిస్తుంది, కింద ఒకటే ఉంది. సో వెనెవర్ ఈ హెయిర్ పైన పడినప్పుడు ఈ లెంత్ పొడవుగానే అనిపిస్తుంది, ఇక్కడ మనకు అవసరం లేదు, ఎవరు చూడరు స్ట్రైట్గా ఉందా కర్లీగా ఉందా ఎవరు చూడరు. సో ఇప్పుడు నేను దీన్ని కర్ల్ చేస్తాను, ఇదంతా హైడ్ అయిపోతుంది, అప్పుడు ఇక్కడ ఎక్కువ వాల్యూమ్ కనిపిస్తుంది, లెంత్ కనిపిస్తుంది. సో ఈ ఓన్లీ కిందనే నేను చేశాను. అంటే ఇప్పుడు స్ట్రైట్ హెయిర్ కూడా మనకి లేయర్స్ లాగా అనిపిస్తుంది అంతే కదా. ఓకే, కింద హెయిర్ వచ్చేసి మన పొడవుగా ఉంటుంది, కొంచెం పై దాకా అందుకే చేయలేదు, కొంచెం పొడవు లెంత్ ని చూపించడానికి. ప్రశాంతి ఫినిషింగ్ లాస్ట్ లేయర్ చూడొచ్చు నువ్వు వాల్యూమ్ ని, లేయర్స్ ని క్లియర్ గా కనిపిస్తున్నాయి. కింద మీరు లెంత్ గా పెట్టి అది కనిపిస్తుంది, దాని పైన లేయర్స్ లాగా చాలా బాగుంది, నైస్. ఇప్పుడు ఫ్రంట్ ని ఓపెన్ చేస్తాను నేను. ఓకే, సో ఫస్ట్ మీరు పెట్టిందా? ఇంట్లో చేసుకుంటే మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఈ కర్ల్స్ ఎటు పోవు, ఫ్రంట్లో చేసాం కదా అది ఏమవ్వదు, ఎందుకంటే వెల్క్రో వేసాం కాబట్టి. ఓకే, చూడు ప్రశాంతి, ఇప్పుడు మీరు లెంత్ చూడొచ్చు, వాల్యూమ్ చూడొచ్చు, చాలా బాగుంది. అంటే అవన్నీ ఇంకా సపరేట్ చేసిన తర్వాత ఇంకా మంచి లుక్ వచ్చింది. యా, లక్కీ చాలా బాగుంది. స్టార్టింగ్ చూసినప్పుడు హెయిర్ నార్మల్గా ఉండే, బట్ కట్ లేకుండా ఇంత డిఫరెంట్ లుక్ ఇవ్వచ్చు ఈ స్టైలింగ్తో అని చూపించారు. నైస్, చాలా లెంత్ కూడా పోలేదు, బాగుంది. అంటే ఇది వెస్ట్రన్ డ్రెస్సెస్ పైకి సూట్ అవుతాయి, అలాగే ట్రెడిషనల్ డ్రెస్సెస్ పైకి సూట్ అయ్యే విధంగా ఉంది. థ్యాంక్స్ అలాట్ లక్కీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ఇవాళ మన సౌందర్య లహరి. హెయిర్ కట్ లేకుండా ఉన్న హెయిర్తోనే ఒక డిఫరెంట్ హెయిర్ స్టైల్ మనం చూసాం కదా, బాగా నచ్చింది కదా. సో అప్పుడప్పుడు మనం కొంచెం వెరైటీగా డిఫరెంట్గా హెయిర్ కట్ లేకుండా ఇలా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఇంట్లోనే హ్యాపీగా ఇలా ట్రై చేసుకోవచ్చు అండి. మంచి కర్లీ హెయిర్తో డిఫరెంట్ లుక్. ఈ మధ్యకాలంలో కర్ల్స్ అనేవి కూడా చాలా ఇంట్లో ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఈ హెయిర్ స్టైల్ మీరు ట్రై చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.